39వ డివిజన్ను సమగ్ర అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని 39వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అల్లి మల్లికార్జున్ తెలిపారు. డివిజన్ ప్రజలు తనను ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 39వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అల్లి మల్లికార్జున్ బుధవారం డివిజన్లోని గాంధీనగర్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 39వ డివిజన్లో అనేక సమస్యలు ఉన్నాయని, డివిజన్ ప్రజలు తనను ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు బుర్రి శ్రీనివాసరెడ్డి సహకారంతో డివిజన్ సమగ్ర అభివృద్ధి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో అల్లి మానస, విశ్వనాథుల ఊర్మిళ, కత్తుల కోటి, భువనగిరి ప్రభాకర్, కాలం వెంకటరెడ్డి, వీరమల్ల శివ, బోడ ప్రభాకర్, బొడ్డు శివ, లింగం, గోపగాని శంకర్ గౌడ్, గోరా అంజయ్య, దొరబాబు, పవన్ కుమార్, బోడ సంతోష్ కుమార్, పల్లెబైన లింగస్వామి, చింతపల్లి సన్ని, బన్ని, గుండెబైన రవీందర్, అమరోజు లింగస్వామి, అల్లి మల్లయ్య, బక్కతట్ల వెంకన్న యాదవ్, అవకరం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రచారంలో భాగంగా 39వ డివిజన్ గాంధీనగర్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అల్లి మల్లికార్జున గారి విషయంలో మా వార్డు సభ్యులందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. ఎందుకంటే వార్డులో నెలకొన్న సమస్యలు చాలా హెవీగా ఉన్నప్పటికీ మల్లికార్జున ద్వారా సాధ్యమైతే అని నమ్ముతున్నాం. ఇంకొకటి ఏంటంటే మినిస్టర్ గారు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఒక అభివృద్ధిలో భాగంగా ముందుకు తీసుకెళ్తారని మినిస్టర్ గారు ప్రత్యక్షంగా మాకు ఒక వాగ్దానం చేయడం జరిగింది. దాన్ని బట్టి వార్డు ప్రజలందరూ కూడా మేము సంతోషిస్తున్నాం. అదే కాకుండా విద్యావేత్త, ఒక సివిల్ ఇంజనీర్ ఉన్న వ్యక్తి ఏం చేస్తారంటే ఏం డెవలప్ కావాలో దానికి కావాల్సినటువంటి ఆర్కిటెక్చర్ అందరూ కూడా ఆయన చేయగలుగుతాడు. వేరే పర్సన్స్ ఎవరు కూడా ఇప్పుడు పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరు కూడా వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఏం కాదు, అందరూ కూడా లోయర్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు. కనుక మేము హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళని గెలిపించుకుంటాం. అదేవిధంగా ఆ యొక్క వార్డు కూడా అభివృద్ధి చేయాలని ఆశపడుతున్నాం. అది కాకుండా మరి అక్క కూడా చాలా ప్రయాసపడుతూ ఇంటింటికి తిరుగుతూ మరి ఆ యొక్క ఓటర్ మేము కలిసినప్పుడు వారు కూడా ఎంతో సంతోషం వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే ఈ వార్డులో ఇంతవరకు ఇంత ఎడ్యుకేషన్ పర్సన్స్ ఎవరు లేరు. కనుక మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం, మేము గెలిపిస్తాం కూడా హామీ ఇవ్వడం జరిగింది. మేము కూడా ఈ యొక్క వార్డుని గెలిపించి మరి గుమ్మల మోరెడ్డి గారి విషయంలోనైతే గౌరవించి మాకు ఈ యొక్క వార్డు విషయంలో ఎంతో సపోర్ట్ చేస్తున్నాడు. ఆ వ్యక్తిగతంగా దూరంగా ఉన్నప్పుడు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నాడు. మరి వెంకటరెడ్డి గారికి ప్రత్యేకంగా బుర్రి శ్రీనివాస గారు కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ వార్డు కోసం అందరూ కూడా ఓట్లు వేసి గెలిపించి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి మరి అత్యధిక మేరకు గెలిపించారని, అదేవిధంగా వెంకటరెడ్డి సార్కి కూడా బహుమతి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నేను ఇది 39వ వార్డు డివిజన్ అల్లి మల్లికార్జున్ గారి భార్యను. మేము ఇక్కడ డోర్ టు డోర్ ఇక్కడ ఉన్న సమస్యల నుండి మేము తెలుసుకొని ప్రచారం చేస్తున్నాము. ఇక్కడ మనకు మినిస్టర్ గారు ఈ అవకాశం ఇచ్చారు, వాళ్లకు కృతజ్ఞతలు, పాదాభివందనాలు. మనకు మినిస్టర్ గారు ఏమేమి హామీలు ఇచ్చారంటే మనకు నల్గొండ కార్పొరేషన్ నుంచి సూపర్ స్మార్ట్ సిటీగా చేస్తానని మనకు గట్టిగా చెప్పారు. విద్యా, వైద్యం, నైపుణ్యం, ఉపాధి కల్పన, భద్రత, భరోసా మీద మహిళా సాధికారత, అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమం గురించి, మహిళా సదుపాయాలు, ఇందిరమ్మ ఇండ్లు వాళ్ళు ఇస్తారు. మనము ఇక్కడ గాంధీనగర్లో రోడ్స్, డ్రైనేజీ సమస్యలు చాలా ఉన్నాయి. దాన్ని మనము స్మార్ట్ సిటీగా, సూపర్ స్మార్ట్ సిటీగా చేద్దామని మినిస్టర్ గారు మనకు మంచి అవకాశం ఇచ్చారు. దాన్ని అమలు పరుద్దామని మేము ఇక్కడ పోటీ చేస్తున్నాము.